సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. గాయత్రి బ్యాంక్ ఎదుట కూర్చుని ఉన్న వృద్ధురాలికి మాయమాటలు చెప్పి మెడలో 2.5 తులాల పుస్తల తాడును అపహరించుకుపోయాడు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏడ కూర్చున్నాడు తెలుసా మీకు దేవేంద్ర సార్ ఉండదు చూసిన మా గదిలో ఇంకా బాగా వచ్చిన ఎగ్జాక్ట్లీ టైం ఇదే వాడేసి సేమ్ పర్సనాలిటీ వాడే సార్ వాడే అమ్మ ముసలమ్మ వస్తుంది వెనక చీర చిన్నగా బస్ స్టాండ్ ఒకసారి మనలో కూడా బస్ స్టాండ్ ఒక్కసారి ముసలాం ఎక్కడిస్తారు ఇక్కడ గాయత్రి బ్యాంకులు ఇస్తారు అమ్మా ఏ గాయత్రి బ్యాంక్ ఇస్తారు ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది నాకేం గాయత్రి బ్యాంక్ అంటాను కాదమ్మా నేను చెప్పాను వాళ్ళ దాటంగా పోతాడు తీసుకుపోయి ఒక అడుగు అసలు వాడే తెలియదే అయితే ఇక ఇంత అనుకుంటా దాకా తీసుకుపోయి ఇక మన గాయత్రి బ్యాంక్ దాటినాక మనకి ఇట్లా తీసుకుపోతాడు ఏంటంటే నేను ఆడికి అనుమానం పడతనే ఉన్నా కానీ వాడు మనం అనుమానం లేకుండా చెప్తాను అసలు నేను తాగుబోతున్నా చెప్పడు వాడు ఇంకా తాగిండు వరకు వాసన వస్తుంది మంచి చెప్తాడు కాబట్టి 10 రూపాయలు దొరుకుతాయి అడిగి ఆడుకొని ఒప్పుతాడు తాగుతాడు వాడు అనుకున్నాను కానీ వీడి దొంగ ముచ్చట నాకు రాలే కానీ దాంట్లో మళ్ళీ గాయత్రి బ్యాంక్ లో పోయి తెచ్చుకోమంటే గిన్నె ఇస్తారు గిట్ట మాట్లాడతాను ఏ వాడ తీసుకున్నాడు గొడవ తీసుకున్నాడే ఉదయం వేసుకుంటాడు అనుకుంటా. ఎన్ని తులాలు ఉంటాయి?